నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 33లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. బోట్. బోట్‌ని తెలుగులో పడవ అని అంటాం. They sailed in a boat. They sailed in a boat. వారు పడవలో ప్రయాణించారు. The fishing boat returned. The fishing boat returned. చేపల పడవ తిరిగి వచ్చింది. క్రిటికల్. క్రిటికల్ని తెలుగులో గంభీరమైన లేదా ఆవశ్యకమైన అని అంటాం. ద రివ్యూ వాజ్ క్రిటికల్. ద రివ్యూ వాజ్ క్రిటికల్. సమీక్ష విమర్శనాత్మకంగా ఉంది. క్రిటికల్ థింకింగ్ ఈజ్ ఎసెన్షియల్. క్రిటికల్ థింకింగ్ ఈజ్ ఎసెన్షియల్. విమర్శనాత్మక ఆలోచన అవసరం. కార్పొరేషన్. కార్పొరేషన్ తెలుగులో సంస్థ అని అంటాం. He works in a big corporation. He works in a big corporation. అతను ఒక పెద్ద సంస్థలో పనిచేస్తాడు. The corporation launched a new product. The corporation launched a new product. సంస్థ కొత్త ఉత్పత్తిని విడుదల చేసింది. బ్లడ్. బ్లడ్ని తెలుగులో రక్తం అని అంటాం. బ్లడ్ డొనేషన్ సేవ్స్ లైవ్స్. బ్లడ్ డొనేషన్ సేవ్స్ లైవ్స్. రక్తదానం ప్రాణాలను కాపాడుతుంది. బ్లడ్ టెస్ట్ ఈజ్ నెససరీ. బ్లడ్ టెస్ట్ ఈజ్ నెససరీ. రక్త పరీక్ష అవసరం. క్యూర్. క్యూర్ని తెలుగులో ఔషధం లేదా చికిత్స లేదా స్వస్థపరచు అని అంటాం. ద డాక్టర్ ఫౌండ్ ఏ క్యూర్. ద డాక్టర్ ఫౌండ్ ఏ క్యూర్. వైద్యుడు చికిత్సను కనుగొన్నాడు. దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ దిస్ డిసీజ్ యట్. దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ దిస్ డిసీజ్ ఎట్. ఈ వ్యాధికి ఇప్పటి వరకు చికిత్స లేదు. బ్లాక్. బ్లాక్ని తెలుగులో నలుపు అని అంటాం. ద స్కై టర్న్డ్ బ్లాక్ బిఫోర్ ద స్టార్మ్. ద స్కై టర్న్డ్ బ్లాక్ బిఫోర్ ద స్టార్మ్. తుఫాను ముందు ఆకాశం నలుపు రంగులోకి మారింది. ఐ డిడ్ంట్ లైక్ బ్లాక్ కలర్. ఐ డిడ్ంట్ లైక్ బ్లాక్ కలర్. నాకు నలుపు రంగు ఇష్టం లేదు. బిగ్. బిగ్ని తెలుగులో పెద్ద అని అంటాం. హీ లివ్స్ ఇన్ ఏ బిగ్ హౌస్. హీ లివ్స్ ఇన్ ఏ బిగ్ హౌస్. అతను ఒక పెద్ద ఇల్లులో నివసిస్తున్నాడు. దట్ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లం. దట్ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లం. అది ఒక పెద్ద సమస్య. అకాంప్లిష్. అకాంప్లిష్ని తెలుగులో సాధించడం అని అంటాం. షీ అకాంప్లిష్డ్ హెర్ గోల్స్. షీ అకాంప్లిష్డ్ హెర్ గోల్స్. ఆమె తన లక్ష్యాలను సాధించింది. వీ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్ విత్ హార్డ్ వర్క్. వీ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్ విత్ హార్డ్ వర్క్. కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు. డిప్రైవ్ని తెలుగులో లేకుండా చేయడం లేదా విముక్తి చేయు అని అంటాం. డోంట్ డిప్రైవ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ స్లీప్. డోంట్ డిప్రైవ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ స్లీప్. నిద్రను
విముక్తి చేయకండి. డోంట్ డిప్రైవ్ చిల్డ్రన్ ఆఫ్ స్లీప్ బికాస్ దే ప్లేడ్. డోంట్ డిప్రైవ్ చిల్డ్రన్ ఆఫ్ స్లీప్ బికాస్ దే ప్లేడ్. ఆటలాడడం వలన పిల్లలను నిద్రను లేకుండా చేయకూడదు. అబాలిష్. అబాలిష్ని తెలుగులో రద్దు చేయడం అని అంటాం. స్లావరీ వాజ్ అబాలిష్డ్ లాంగ్ ఎగో. స్లావరీ వాజ్ అబాలిష్డ్ లాంగ్ ఎగో. బానిస వ్యవస్థ ఎన్నో సంవత్సరాల క్రితమే రద్దు చేయబడింది. ద గవర్నమెంట్ వాంట్స్ టు అబాలిష్ దట్ రూల్. ద గవర్నమెంట్ వాంట్స్ టు అబాలిష్ దట్ రూల్. ప్రభుత్వం ఆ నియమాన్ని రద్దు చేయాలని చూస్తోంది. సబార్డినేట్. సబార్డినేట్ని తెలుగులో ఉపస్థాయి లేదా పైన స్థాయి అని అర్థం. హీ ఈజ్ మై సబార్డినేట్. హీ ఈజ్ మై సబార్డినేట్. అతను నా ఉపస్థాయి. ఏ సబార్డినేట్ మస్ట్ ఫాలో ఆర్డర్స్. ఏ సబార్డినేట్ మస్ట్ ఫాలో ఆర్డర్స్. ఉపస్థాయి ఆదేశాలను అనుసరించాలి. క్లస్టర్. క్లస్టర్ని తెలుగులో సమూహం అని అంటాం. దెర్ వాజ్ ఏ క్లస్టర్ ఆఫ్ పీపుల్ నియర్ ద గేట్. దెర్ వాజ్ ఏ క్లస్టర్ ఆఫ్ పీపుల్ నియర్ ద గేట్. గేటు దగ్గర జనాల గుంపు ఉంది. ఏ క్లస్టర్ ఆఫ్ స్టార్స్. ఏ క్లస్టర్ ఆఫ్ స్టార్స్. నక్షత్రాల సమూహం. డిస్టింగ్విష్. డిస్టింగ్విష్ని తెలుగులో వేరు చేయు అని అంటాం. ఇట్స్ హార్డ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ట్విన్స్. ఇట్స్ హార్డ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ట్విన్స్. కవలల మధ్య తేడా గుర్తించడం కష్టం. యు మస్ట్ డిస్టింగ్విష్ రైట్ ఫ్రమ్ రాంగ్. యు మస్ట్ డిస్టింగ్విష్ రైట్ ఫ్రమ్ రాంగ్. నీవు మంచి చెడును వేరు చేయి. ఐ. ఐని తెలుగులో నేను అని అంటాం. ఐ యామ్ ఏ స్టూడెంట్. ఐ యామ్ ఏ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని. ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. కాన్షియన్స్. కాన్షియన్స్ని తెలుగులో మనస్సాక్షి అని అంటాం. హిస్ కాన్షియన్స్ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ లయింగ్. హిస్ కాన్షియన్స్ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ లయింగ్. అతను మనస్సాక్షి అబద్ధం చెప్పకుండా ఆపింది. ఆల్వేస్ లిజన్ టు యువర్ కాన్షియన్స్. ఆల్వేస్ లిజన్ టు యువర్ కాన్షియన్స్. ఎప్పుడు మీ మనస్సాక్షిని వినండి. బాల్. బాల్ని తెలుగులో బంతి అని అంటాం. ద బాయ్ త్రూ ద బాల్. ద బాయ్ త్రూ ద బాల్. ఆ బాలుడు బంతిని విసిరాడు. షీ కాట్ ద బాల్. షీ కాట్ ద బాల్. ఆమె బంతిని పట్టుకుంది. బుక్. బుక్ని తెలుగులో పుస్తకం అని అంటాం. ఐ లవ్ రీడింగ్ బుక్స్. ఐ లవ్ రీడింగ్ బుక్స్. నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంది. కాన్ఫ్రంటేషన్. కాన్ఫ్రంటేషన్ని తెలుగులో ఘర్షణ అని అంటాం. దే అవాయిడెడ్ ఏ కాన్ఫ్రంటేషన్. దే అవాయిడెడ్ ఏ కాన్ఫ్రంటేషన్. వారు ఘర్షణను తప్పించుకున్నారు. ద కాన్ఫ్రంటేషన్ లెడ్ టు ఏ ఫైట్. ద కాన్ఫ్రంటేషన్ లెడ్ టు ఏ ఫైట్. ఘర్షణ పోరాటానికి దారితీసింది.
ట్రైబల్. ట్రైబల్ని తెలుగులో గిరిజన లేదా ఆదివాసి అని అంటాం. ద ట్రైబల్ పీపుల్ లివ్ ఇన్ ఫారెస్ట్స్. ద ట్రైబల్ పీపుల్ లివ్ ఇన్ ఫారెస్ట్స్. గిరిజనులు అడవుల్లో నివసిస్తున్నారు. ట్రైబల్ కల్చర్ ఈజ్ యూనిక్. ట్రైబల్ కల్చర్ ఈజ్ యూనిక్. గిరిజన సంస్కృతి ప్రత్యేకమైనది. నో వే. నో వేని తెలుగులో ఏ మార్గం లేదు లేదా ఏ మాత్రం కాదు అని అంటాం. నో వే ఐఎమ్ అగ్రీయింగ్ టు దిస్. నో వే ఐఎమ్ అగ్రీయింగ్ టు దిస్. ఏ మాత్రం కాదు, నేను దీనికి అంగీకరించను. నో వే ఐఎమ్ గోయింగ్ దేర్ అగైన్. నో వే ఐఎమ్ గోయింగ్ దేర్ అగైన్. మళ్ళీ అక్కడికి వెళ్ళడం అస్సలు లేదు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.